హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు అవర్ డే 2 వ్లాగ్ ఇన్ మారేడుమల్లి. డే 1 వ్లాగ్ ఎవరైనా మిస్ అయితే అది చెక్ చేసి ఇక్కడికి రండి. డే 1 వ్లాగ్లో మేము మారేడుమల్లికి రీచ్ అయిన వ్లాగ్ అంతా షేర్ చేశాను. మీన్ వైల్ దారిలో సోకులేరు వాగు వ్యూ పాయింట్ని కూడా కవర్ చేశాను చాలా క్లియర్గా. ఇది మేము తీసుకున్న స్టే అనమాట. ఈ రూమ్కి హైలైట్ వచ్చి బ్యాక్ యార్డ్. లెట్ మీ షో యూ గైస్. సి, అమేజింగ్ ఉంది కదా. నైట్ 10 o'clock. ఫైనలీ ఇట్స్ టైమ్ ఫర్ సమ్ సైట్ సీయింగ్. ఈరోజు మా ప్లాన్ వచ్చి రంప వాటర్ ఫాల్స్, జలతరంగిణి, ఇంకా అమృతధార వాటర్ ఫాల్స్, అలాగే ఒక వ్యూ పాయింట్ అనమాట. స్టార్ట్ అయ్యే ముందు లైట్గా కొన్ని షాప్ చేసాము. ఊర్లో చిన్న విలేజ్ అయినా కూడా మనకి ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి. సో నో వరీస్. ఒక 1 hour మంచి లష్ గ్రీన్స్తో జర్నీ తర్వాత వి రీచ్ అవర్ డెస్టినేషన్, దట్ ఈస్ రంప వాటర్ ఫాల్స్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వాటర్ ఫాల్స్కి ఎంట్రీ టికెట్ ఉంది. అలాగే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టైమింగ్స్ ఉంటాయన్నమాట. సో చూసుకొని వెళ్ళాలి. మోస్ట్లీ బిఫోర్ 4 PM వెళ్తే బెటర్. పదండి ట్రెక్కింగ్ ఇంత నడవాలా? అండ్ ఆఫ్ కోర్స్ కొంచెం ట్రెక్కింగ్ అయితే ఉంటుంది, తప్పదు. మంచిగా వాటర్ బాటిల్స్ ఇంకా స్నాక్స్ క్యారీ చేస్తే బెటర్. కొన్ని ఏరియాస్లో బ్యాగ్స్ అయితే చెక్ చేస్తున్నారు, బట్ కిడ్స్ ఉంటే మాత్రం ఫుడ్ అలౌ చేస్తున్నారు, అదర్వైజ్ చేయట్లేదు. ఇట్లా మనం ఒక 1 kilometer అయితే నడవాలి. దారిలో అక్కడక్కడ మంచిగా వాటర్ కనిపిస్తూ చూడబోయే ప్లేస్ మీద, చూడబోయే వాటర్ ఫాల్స్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెంచుతుంటాయన్నమాట. సరే, మనం కొంచెం దూరం నడవాలి కాబట్టి సరదాగా ఈ ప్లేస్ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఈ ప్లేస్ వచ్చి రంపచోడవరం అనే ఒక విలేజ్లో ఉంది. అరౌండ్ 30 kilometers ఫ్రమ్ మారేడుమల్లి ట్రిప్కి వచ్చిన వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేసే ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. 50 feet హైట్ నుండి వాటర్స్ పడుతుంటాయన్నమాట. ఈ వాటర్ ఫాల్కి దగ్గరలోనే 12th శతాబ్ది ఓల్డ్ శివ టెంపుల్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చూసొస్తున్నారు. ఫైనల్లీ మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. ఈరోజు సైట్ సీయింగ్లో మాకు 3 వాటర్ ఫాల్సే ఉన్నాయి కాబట్టి నేనైతే లాస్ట్ దాంట్లోనే తడుద్దామని ఫిక్స్ అయ్యా. సో ఇక్కడైతే దిగలేదు. మా వాళ్ళు మాత్రం దిగి బాగా ఎంజాయ్ చేశారు, రామ్ కూడా. మీన్ వైల్ నేను మంచిగా నేచర్ని చూస్తూ మధ్యలో కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ గడిపాను. మా నెక్స్ట్ డెస్టినేషన్స్ జలతరంగిణి ఇంకా అమృతధార వాటర్ ఫాల్స్. అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ మారేడుమల్లి వచ్చే వెళ్ళాలన్నమాట. సో మధ్యలో మేము ఇక్కడ ఆగి, మారేడుమల్లిలోనే ఆగి బ్యాంబూ చికెన్ బిర్యానీని తీసుకున్నాము. కావాలంటే అక్కడే తినొచ్చు, బట్ మేమేంటంటే పార్సల్ తీసుకెళ్ళి ఆన్ ద వేలో తిందాము, లేదా వాటర్ ఫాల్స్లో ఎక్కడైనా అలౌ చేస్తే అక్కడికి వెళ్ళి తిందాము క్రేజీగా అని మేమైతే ఫుడ్ ప్యాక్ చేయించుకొని స్టార్ట్ అయ్యాము. అయితే అప్పటికే మాకు చాలా ఈవినింగ్ అయిపోయిందనమాట. అంటే 3 అలా అయిపోయింది. 2 వాటర్ ఫాల్స్ కూడా 4 PMకే క్లోజ్ అని అన్నారు. మాకున్న టైంకి ఏదైనా ఒకటే కవర్ చేయగలం అని అర్థమయ్యి మేము అమృతధార వాటర్ ఫాల్స్ని సెలెక్ట్ చేసుకున్నాము.
బట్ రాంగ్ డెసిషన్ అని అర్థమైంది. అంటే చిన్నపిల్లలతో కొంచెం నాట్ సజెస్టబుల్ అండి. ఈ ప్లేస్ చాలా స్లిప్పరీగా ఉంది, డేంజరస్గా కూడా అనిపించింది నాకు. నేను రామ్ని అయితే అస్సలు వదలలేదు ఇక్కడ. ఇక ఈ రోజుకి ఇదే లాస్ట్ వాటర్ ఫాల్ కాబట్టి తప్పక తడిచాను నేను. ఇది ఇలా ఉంటుందని తెలిస్తే నేను రంపాలోనే తడుస్తుండే. అంతే, అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. నెక్స్ట్గా ఒక వ్యూ పాయింట్ కోసం ఆగాము చూడడానికి. ఇది కూడా ఆన్ ద వేలోనే ఉందన్నమాట. అంటే మనం బ్యాక్ మారేడుమల్లి వచ్చే వేలో ఇది కవర్ చేసుకోవచ్చు. వీకెండే కాబట్టి ప్రతి చోట ఫుల్ రష్ ఉంది. అలాగే ప్రతి దగ్గర కోతులు ఉంటాయి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. కన్నయ్యలు వచ్చి ఇక్కడ చూడండి అందరు. చూడు ఈ ప్లేస్ ఒకటి చూసుకొని ఇంకా బ్యాక్ టు అవర్ స్టే వెళ్ళిపోవాలి. దారిలోనే ఇక మేము ఇష్టంగా ప్యాక్ చేయించుకొని తెచ్చుకున్న ఈ బ్యాంబూ బిర్యానీని కార్ మధ్యలో ఆపేసి మంచిగా అయితే ఈ ఫుడ్ ఎంజాయ్ చేసేసాము. రేపటి వీడియోలో మేము ఈ ట్రిప్లోనే చూసిన బెస్ట్ ప్లేస్ మీకు చూపిస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్, టేక్ కేర్.